మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. అందరు రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈ వారము యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమి అని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి అతని ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. చాలు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కిందటి ఆదివారము అనగా ఏప్రిల్ నెల 20వ తారీఖు 2025వ సంవత్సరమున దేవుడు మనకి క్రైస్తవ లోకానికి శ్రేష్టమైన పండగ పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండగ ఆచరిస్తున్న దేవుని బిడ్డలారా, ఆ పునరుద్ధానము రోజున యేసుక్రీస్తు ప్రభువారు యూదుల చేత భయపడుచున్న తన 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా చనిపోగా మిగిలిన 11 మంది ఉంటారు అనుకున్న సమయంలో దిదుమా అనబడిన తోమ లేకపోవడం, ఒక 10 మంది శిష్యులు ఒక ఇంట్లో తలుపులు వేసుకొని దాక్కుంటున్న సమయంలో దేవుడు వారి మధ్యకి దిగి కొన్ని పనులేదో చేశారు. ఆయన తన కార్యక్రమాన్ని అంతా కూడా వారితో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ కొద్ది రోజుల్లో దిదుమా అనబడుచున్న తోమా గారు సైతము ఆ 10 మంది శిష్యుల దగ్గరికి వచ్చి ఆ శిష్యులు చెప్పిన ప్రతి మాట వారు విని, తోమా అంటాడు కదా, ఊరుకో, యేసుక్రీస్తు ప్రభువారు రావడం ఏంటి? ఆయనను సిలువలో మేకులతో కొట్టినప్పుడు నేను లేనా? కొరడాతో ఆయనను గాయపరిచినప్పుడు, ఒళ్ళంతా రక్తసిక్తమైనప్పుడు నేను లేనా? ఆయన పలికిన 7 మాటల్లో ప్రతి మాట బయటికి నేను కనబడకపోయినా అంతరంగముగా దూరముగా నేను విన్నాను. ఆయన చెప్పిన మాటలో ఒక మాట నాకు ఇప్పటికీ చెవులు గింగురమంటున్నాయి. ఏంటా మాట అంటే, తండ్రి నేను చచ్చిపోతాను అనగా నా ఆత్మను అప్పగిస్తున్నానని నేను చెవులారా విన్నాను. ప్రభు చనిపోవడం, అరమతేని యేసేపు ఆయనను సమాధి చేయడం అన్నీ నేను కళ్ళారా చూశాను. కానీ మీరు చెబుతుంటే ఒక వార్త వింటున్నాను. అదేంటంటే యేసయ్య 3వ దినాన్న తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నమ్మశక్యంగా లేదు. తోమా నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే ఒక బలమైన కారణం ఉంది. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరిగిందో. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయనను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతన్ని సమ్మతి పరిచి మీకేమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింప ప్రకారము ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధి ఆయను. ఇంతకు ఏం జరిగింది అంటే, ఎవరికి కావలి వారిని పెట్టడం, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి సమాధికి బొండాలు వేయడం,
ఏమండి కట్లు కట్టడం, ముద్ర వేయడం మనందరికీ తెలుసు. అయితే విశ్రాంతి దినమైన శనివారపు సాయంత్రం సరిగ్గా 12 గంటలు అవుతున్న మన భాషలో చెప్పుకోవాలంటే ఒక వెలుగు రావడం, కావలి వారు చచ్చిన వారి వలె పడి ఉండడం, దేవదూత ఆ రాయి దొరించి కూర్చోవడం, యేసుక్రీస్తు పునరుద్ధానుడవడం ఆ కావలి వారు చూసిన వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పెట్టారా, ఇది జరిగిన సంగతి. కానీ సైనికులు తెల్లవారు లేచి యేసయ్య ఆ సమాధిలో లేకపోవడం, రాయి పక్కకు తీయడం, ఇవన్నీ అక్కడున్న వారికి చెప్పినప్పుడు, అక్కడున్న పెద్దలతో, ఊరి పెద్దలతో చెప్పినప్పుడు వారందరూ అన్నారు, అరే బాబోయ్, ఇప్పుడు ఆయన లేచాడు అంటే ఇక మన ప్రభుత్వం పడిపోద్ది. కాబట్టి ఇదిగో ఈ డబ్బు తీసుకొని మీరు ఒక మాట చెప్పండి. అదేంటంటే, మేము రాత్రి పడుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు వచ్చి ఆయన యొక్క శవమును ఎత్తుకొని పోయిరే తప్ప యేసు లేవలేదు అనే మాట చెప్పినప్పుడంట, ఈ మాట చెప్పండి యోధియా దేశం అంతా వ్యాపించిందంట. ఓ మాట నేను చెప్తాను, మంచి మాట అందరికీ తెలియదేమో కానీ చెడ్డ మాట మట్టిగంట. చెప్పండి. నేనైతే చిన్నప్పుడు సామెత విన్నా, మరి మీరే వినే ఉంటారు. మంచి అంట ఇంటికాడ బయలుదేరడానికి చెప్పులు వేసుకునే టయానికంట చెడు ఊరంతా తిరిగేసి వరండాలో చెప్పులు విడుస్తుందంట. ఎక్కడికి వెళ్ళి వచ్చావే అంటే ఊరంతా. అది అప్పుడేనా? అవును, మంచి మాట చెప్పడానికి ఆగాగి చెప్పాలి కానీ ఏమైనా చెడు మాట చెప్పడానికి ఆగాల. కాబట్టి మంచి కంటే ఏది ఎక్కువ వెళ్ళిద్ది? చెడే వెళ్ళిద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి తోమాకి చెబుతుంటే తోమా నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే, అప్పటికి ఒక వార్త విన్నాడు. ఏమని? యేసు లేచాడు అని శిష్యులు పుకారు పుట్టిస్తున్నారే తప్ప యేసు లేవలేదు, అది కేవలము పుకారే. ఇప్పుడు తోమా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, యేసు ఏం చెప్పాడు? నెక్స్ట్ ఆదివారం అంటే ఎప్పుడంటే ఈ ఆదివారం. ఈ ఆదివారాన్ని ఏమని పిలుస్తారంటే పునరుద్ధానపు 2వ ఆదివారం అని పిలుస్తారు. నేను ఒక పేరు పెట్టా, తోమా ఆదివారం. ఏ ఆదివారం అండి? ఎందుకని? ఈరోజు తోమా ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఈ వారం యేసు వస్తాడా? ఈ ఆదివారం ఆయన మనం ఉంటున్న గదిలోకి వస్తాడా? అయితే ఓ పని చేస్తా. ఏమని? ఆయన గాయాలలో నా వేలు పెడతా, ఆయన గాయాలలో ఏలు పెట్టి నేను చూస్తా, ఆయన ప్రక్కలో ఏలు పెట్టి నేను చూస్తా, ఆయన గాయాల పక్కన నేను ఉండి పరిశీలిస్తే చూసి నమ్మడమే తప్ప లేకపోతే నేను నమ్మను అన్నాడు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీకు కూడా ఏమైనా అపనమ్మకాలు ఉన్నాయా? అయితే తోమా యొక్క సందేహాలను తీర్చిన దేవుడు, తోమా యొక్క అనుభవాలలో ఉన్న ప్రతి విషయాన్ని తోమాను పరీక్షించిన దేవుడు ఈరోజు ప్రతి పరీక్షకు లేదా ప్రతి అనుమానమునకును నా దేవుడు మీ అందరికీ జవాబు అనుగ్రహించును గాక. అయితే ఈరోజు మనం తోమాను గురించే నేర్చుకుందాం. 2 విషయాలు చెప్తాను. ఒకటి మంచి చెప్తాను, 2 చెడు కూడా చెప్తాను. మొట్టమొదటిగా తోమా ఆ మొదటి పునరుద్ధానపు రోజున కొన్ని కోల్పోయాడు. ఏం చేశాడంట? కొన్ని కోల్పోయాడు. మొదటి పునరుద్ధానం అంటే కింద ఆదివారం పూట దేవుడి దగ్గరికి రాలేక, దేవుడి మందిరంలోనికి రాలేక, ఆయనని కలుసుకోలేకపోవడం వల్ల తోమా ఏమేమి కోల్పోయాడు. నేను అంటాను, ఆదివారాలు 1, 2, 3 అన్నది కాదు. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పునరుద్ధానమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో పండగ అందరూ చేసుకున్నారు దానికి కొంచెం హైలైట్ చేయడమే కానీ ప్రతి ఆదివారం పునరుద్ధానమే, ప్రతి ఆదివారం పండగే మనకి. అయితే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం వల్ల ఆ రోజు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల మధ్యలోకి వచ్చి చేసిన కొన్ని పనులు తోమా ఎలాగైతే కోల్పోతున్నారో
ఆదివారాలు మందిరానికి రాలేక మనం కూడా కోల్పోతున్నాం. ఏంటో త్వరగా ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని దగ్గర పెట్టుకొని ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ దేవుని యొక్క ధ్యానం చేద్దాం. 19వ వచనం మొదటిగా 20వ అధ్యాయము 19వ వచనం కాడి నుంచి స్టార్ట్ చేద్దామండి. అనగా పునరుద్ధానం రోజు జరిగిన సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యేసు వచ్చి మధ్యన నిలిచి ఒకటి మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడే రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటి, ప్రతి పునరుద్ధానపు రోజున అంటే ఆదివారం రోజున, ప్రతి ఆదివారం, ఇది మొదటి ఆదివారం రెండో ఆదివారం అని చెప్పట్లా, ప్రతి ఆదివారం ఎవరైతే దేవాలయానికి వస్తారో దేవుని యొక్క పాద సన్నిధి, అంతేనా? దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని పాద సన్నిధి, ఎవరైతే ఆయన పాదాలు అని పిలువబడుతున్న పరిశుద్ధమైన ఆయన మందిరానికి వస్తారో వారు దేవుని చూచెదరు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి? దేవునిని నీవు ముఖాముఖిగా చూచుటే, కనులారా చూచుటే. దైవజనులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు ఒక మాట చెప్పేవారంట. ఒకసారి ఆయన పొట్టి చెక్కయ్య, లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని గురించి చెబుతూ, పొట్టి చెక్కయ్య ఎలాగైతే దేవుణ్ణి చూడాలని ఆశ ఉందో దేవునికి కూడా చెక్కయ్యని చూడాలనే ఆశ ఉందంట. అందుకనే దేవుణ్ణి చూసి తనిపెట్టుకోవాల్సిన జక్కయ్య దగ్గరికి వచ్చిన ప్రభు, జక్కయ్య చెట్టు దిగని చెప్పి పిలిచి, నేడు నేను మీ ఇంట ఉండవలసి వచ్చినది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తే మనకేమొస్తుంది అని ఒకవేళ అనుకుంటే, నిన్ను చూచే దేవుణ్ణి నువ్వు చూస్తావు. ఏంటంట? దేవుని మందిరానికి వెళ్ళడము, దైవజనులు చెప్పిన మాట ఏంటంటే రెండు అనుభవాలంట. ఒకటి, నీవు ఎలా ఉన్నావో దేవునికి చూపించు. మనం ఎలా ఉన్నామండి? సంతోషంగా ఉన్నవారేమో, ప్రభువా నీకు థ్యాంక్స్, ఈ వారం అంతా ఉద్యోగం ఇచ్చావు, ప్రమోషన్ ఇచ్చావు, కాబట్టి పిల్లలు పరీక్షల్లో పాస్ అయ్యావు అంటూ సంతోషంగా వచ్చేవారు ఉంటారు. కింద ఆదివారం పూట కొంతమంది నా దగ్గరికి సంతోషంగా వచ్చారు, అయ్యారు మా పిల్ల 10th పాస్ అయిందండి. ఇంకొంతమంది అయితే మా పిల్ల ఇంటర్ పాస్ అయ్యారండి, ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యారండి, డిగ్రీ పాస్ అయ్యారండి. చాలా సంతోషంగా వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపించింది? సంతోషం. చాలా మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది సంతోషముతో దేవుడు నా పట్ల చేసిన కార్యము, నేను దేవుడికి సంతోషాన్ని, నా ముఖాన్ని చూపించాలి, నా నవ్వుని చూపించాలంటారు. దేవుడి దగ్గరికి వచ్చేవారు దేవుడి దగ్గర చేసిన మేలు బట్టి అయినా దేవుని దగ్గరికి రావాలి. లేదా అయ్యా ఏంటి ఇంకా ఎలాగా, పిల్లలు పరీక్ష తప్పారయ్యా, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, అప్పుల బాధలో ఉన్నానయ్యా, అనారోగ్యంతో ఉన్నానయ్యా, వ్యాధులతో ఉన్నానయ్యా, జబ్బులతో ఉన్నానయ్యా, నన్ను సరిచేయి, ఇంకా నన్ను ఎందుకు వదిలేసావు, చూడు ఇంకా బలహీనరాలే ఉన్నాను, ఇంకా నేను బలహీనతగా ఉన్నానని దేవునికి చూపించుకోవడానికైనా. ఎందుకంటే చూచే దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక యెషయా గ్రంథం 58 నుంచి 60వ అధ్యాయం దాకా చదువుకుంటే, ఇప్పుడు అవన్నీ నేను తీసి చూపించను. అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రతి విశ్రాంతి దినమున మన దేవుడంట ఆకాశ మండలం లేదా పరమండలాన్ని విడిచి భూమండలం మీదకి దిగి వస్తాడంట. అంటే ప్రతి ఆదివారం అంట ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో మన దేవుడంట పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తాడంట. ఎందుకని నేను ఇలా అనుకుంటా, నన్ను చూడడానికి. ఇప్పుడు చెప్పండి, నన్ను చూడడానికి, మిమ్మల్ని చూడడానికి. ఎవరుకోవాలి? నేను దేవుడిని చూడాలి, దేవుడు నన్ను చూడాలి. ఇది ఆదివారం యొక్క ప్రత్యేకత. అందుకే దేవుడు ఆదివారాన్ని ఏమన్నాడు చెప్పండి? విశ్రాంతి దినము, దానిని ఆశీర్వాద దినము. కాబట్టి దేవుడు చూస్తే ఏమొస్తుంది? దేవుడు చూస్తే ఏమవుతుందండి? మీ సమస్యలు తీరవా? ఏమండి, ఇప్పుడు మీ డాడీ దగ్గరికి వెళ్ళి లేదా మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి, ఏమండి పుట్టింటికి వెళ్ళగానే, ఇప్పుడు సెలవులు వచ్చేసింది, పుట్టింటికి వెళ్ళగానే ఏంటి ఎంత చిక్కిపోయావు దా అని చెప్పి ఏం చేస్తుందమ్మా? కోడి మాంసం, ఏట మాంసం, గారెలు, బూరెలు. ఎందుకని? నేను చూడగానే నిన్ను చూసి
నువ్వు లావుగా ఉన్నా బొద్దుగా ఉన్నా తల్లి ప్రేమ ఎలాంటిది లేదా తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే హక్కుని చేర్చుకొని నీ అవసరాలన్నీ తీర్చి నిన్ను సంతోషపెట్టడానికి లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడితే నిన్ను నన్ను పరమండలపు ఆశీర్వైన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఈ ఆదివారం నిన్ను చూసి ఊరికి వదిలేస్తాడా? అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తోమ ఇప్పుడు ఏం మిస్ అయ్యాడు చెప్పండి? ఆయన చూసే భాగ్యము, ఆయన ద్వారా పొందుకునే ఆశీర్వాదాన్ని మిస్ అయ్యాడు. ఇక రెండో విషయానికి వస్తాం, ఎందుకంటే సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్తాను. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు అంటే ఆయన చేతులెత్తంట మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అంటే దేవుని మందిరానికి వచ్చిన వారిని చూచిన దేవుడు ఏమంటే చేసే పని ఏంటి అంటే మనకు ఆశీర్వాదం. ఏంటి మనకు కావాల్సిన ఆశీర్వాదం అంటే సమాధానమే. ఉందా సమాధానం మన ఇంట్లో? యెషయా గ్రంథము 8వ అధ్యాయము చివరి వచనం చదవండి. దేవుడు ఎందుకు భూలోకానికి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మానవ తారిగా భూలోకానికి వచ్చాడు? యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. దేవుడంట భూమి వైపు తేరి చూడగా ఏమన్నాయంటే భూమి మీద బాధలు ఉన్నాయంటే, మనుషుల హృదయాల్లో బాధలు, అంధకారం అనే చీకటి, దుస్సహమైన వేదన కనబడినాయి అంట దేవుడికి. చాలండి, తర్వాత చదువుకోండి. ఇప్పుడు దేవుడు అంట ఆకాశం నుండి చూసి, కాదు నాకు కనబట్టలేదు కానీ అని దేవాలయానికి వచ్చిన నిన్ను చూసినప్పుడు అంట నీ మనసులో ఏముందంటే ఇప్పుడు దేవుని చూస్తే వేదన ఉందంట. మా వేదన ఉంది, చీకటి ఉంది, దుస్సుఖమైన ప్రతి నీచమైన కార్యాలు చేస్తూ పాప భూమిలో పడి ఉన్నాం. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నెమ్మది లేదు. నవాహు దినములు రాకముందు అనగా లెమాకు దినములలో ప్రియులారా దేవుని వాక్యం చూసిన వారైతే భూ ప్రజలందరూ ఎలా ఉన్నారు? మీరు ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే పెళ్లిళ్ళు చేసుకుంటూ పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఏమండి తాగుతూ తిరుగుతూ తందనాలు ఆడుతూ లోకం ఉందంట. 5వ వచనంలోకి వస్తే అంటది కదా, లోకములో చెడుతనం ఉంది, లోకమంతా చెడుతనంతో నిండిపోయింది, దేవుడు అసహించుకున్నాడట. అయితే దేవుడు ఆ రోజు ఆ భూమిని అంతా తేరి చూడగా దేవుడికి ఎవరు కనబడ్డాడంటే చెప్పండి, నోవాహు. నోవాహు అంటే అర్థం ఏంటి తెలుసా? నెమ్మది, సమాధానం. ఈరోజు ప్రేమ దేవుని పెట్టారా లోకంలో ఎవరిని చూడండి. నేను కాలం ముందు నాకు తెలిసిన ఒక ఆయన ఫోన్ చేశాడు. నేను ఆయనతో మాట్లాడుతూ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాయంటే, ఏమండి కక్కలేక మెంగలేక ఆయన చెప్తున్నప్పుడు నేను ఒకటి మాట అన్నా, ఏమండి ప్రస్తుత లోకములో చెప్పుకోలేనంత కరువు ఉంది తెలుసా మీకు? మీరే ఉద్యోగాలు చేస్తలేదు అనుకుంటారేమో. మీరు ఉద్యోగాలు చేసిన ప్రస్తుతం పెరిగిన రేట్లు బట్టి, ప్రయాణాల ఛార్జీలు బట్టి, సమురు లేదా సరుకులు కావాల్సిన ఆర్థిక పరిస్థితులు, మీరు ఎన్ని లక్షలు సంపాదించినా రూపాయి ఖర్చు అయిపోతుంది తప్ప వెనకేసుకోవడాలు లేవు. ఉన్నాయా? ఎవరు వెనకేసుకునే ఉంటే చెప్పండి, మా సలహాలు ఎలా ఉంటాయో బాబా. ఒకప్పుడు తెలిసేది వెనకేసుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఎందుకంటే అన్నీ సరిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరినైనా సరే మనం చూస్తే ఎక్కడి బయటికి లేవని చెప్పుకోలేకపోతున్నారు, మరి సిగ్గు ఎక్కువ అయిపోయింది మళ్ళీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడంట మాట ఇస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన వారికంట లేదు చాలదు అనే మాట రాకుండా ఏ పూట కాకపోతే నిజంగానండి దేవుని మహాకృప. మీరే ఇలా కష్టపడేలాగంటే కేవలం సేవ మీదే ఆధారపడే మా పరిస్థితి ఏంటో ఆలోచించేయండి. కానీ ఏ రోజు కూడా నేను ఈరోజు వండుకోలేదు వస్తున్నాము అనే మాట రాకుండా తన దాసులు కూడా పోషిస్తున్నాడు. దేవుడు ఎవరయ్యా అంటే ఆకాశ పక్షులు చూడండి, విత్తవో కోయో కూర్చుకోవో కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మొక్కలు చూడండి, రంగులేసేది ఎవరు? మీరు వెళ్ళి వేస్తున్నారు ఏ రోజైనా? గులాబీకి ఎరుపు రంగు లేదా తెలుపు రంగు, దేవుడు చక్కగా అద్దుతున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా అలా చెబుతూ అంటాడు కదా, కాకి పిల్లలను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? కాబట్టి ప్రతి వాని అవసరాలు తీర్చాలి అంటే ముందు ఆకలి కావాల్సింది, గుండె నిండా సమాధానం కావాలి, మనశ్శాంతి కావాలి. కాబట్టి ప్రేమ దేవుని పెట్టిన గుండెలో ఒక వేదన విన్నప్పుడు ఏమందంట ముద్దు కూడా. కాబట్టి మన జీవితంలో ముందు ఆరోగ్యం ఉండాలన్నా, మన జీవితంలో ఏమైనా తిన్నది ఇమ్మడాలన్నా సమాధానం కావాలి. అందుకని
ఏమండి యూదుల చేత భయపడుతున్న తన శిష్యులైన వాడిని చూసి దేవుడు పలికిన ఒక చక్కటి మాట ఏంటయ్యా అంటే సమాధానము కలుగునగాక. ఎవరింట్లో సమాధానం లేదో, ఎవరింట్లో బలహీనులై, ఎవరింట్లో రోగాల చేత, ఎవరింట్లో ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు, నా దేవుడు రానున్న దినాల్లో ఇప్పుడు ఏం చేస్తానని నాకలా ఎప్పుడంట రానున్న దినాల్లో మన దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. ఎప్పుడు వస్తే ఇంట్లో కూర్చుంటే వస్తుందా సమాధానం? దేవుని యొక్క మందిరానికి వస్తే, దేవుడు నిన్ను చూస్తే నీకేం కలుగుతుంది? సమాధానము. 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. ఏం చేశారంటే దేవుడు తను చూపించవలసినవి చేయవలసినవి చేయగానే శిష్యుల నోటంట సంతోషం ఉందంట. ఈరోజు చాలా మంది సంతోషాల కోసం, ఈరోజు చాలా మంది సంతోషాల కోసం టీవీలు, ఏమంటే రీల్స్, ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని పెట్టారు ఆటలు, ఇవన్నీ. మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో నేను ఒక చక్కటి మాట విన్నా. మనుషులంట సంతోషించాలి, నవ్వాలి అని లాఫింగ్ థెరపీ అనేది ఒకటి కనిపెట్టారు. అర్థమవుతుందా? ఎన్నో థెరపీలు ఉన్నాయి, అందులో ఒకటేంటి లాఫింగ్ థెరపీ. నవ్వు రాకపోయినా ఏం చేయాలంట? నవ్వాలి. వాళ్ళ హృదయంలో నవ్వు లేదు, కానీ ఎందుకు నవ్వుతున్నారంటే మనకు ఒక సామెత తెలుసు, నవ్వుతేనంట వివిధమైన రోగాలు పోతాయంట. ఆనందమే సరే ఏమంటారు దాన్ని అంతేనా? ఆనందమే సంతోషం, ఆనందమే మహాబలం, సంతోషమే సగం బలం. ఓకే, ఇది చెప్పండి. సంతోషమే మొత్తం బలం కాదా? కనీసం బలం, మన బలపరిచే సంతోషాన్ని మనం పొందుకోవాలి. మరి ఈరోజు చాలా మంది సంతోషాల కోసం టీవీల దగ్గర, సంతోషాల కోసం ఏమండి బంధువుల దగ్గర. ఒక ఆయన అన్నారు, నాకేమీ తొలిగిపోతే నలుగురు దగ్గర కూర్చుంటా, వాళ్ళు చెప్పే మాట విని సంతోషిస్తా. అంటే మనుషుల దగ్గర కూర్చుంటే సంతోషం. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారు, సంతోషం కోసమే ఓ టీవీ ఛానల్ వచ్చేసింది. చెప్తారా? జెమినీ కామెడీ టీవీ. జెమినీ కామెడీ ఛానల్ ఉందా? మీరు అది పెట్టండి, ఒక 5 నిమిషాలు నవ్వుతాం. లేదా ఒక సినిమా పెడితే 2 గంటల సేపు నవ్వుతాం. మళ్ళీ దుఃఖమే. ఏది శాశ్వతం కాదు. కానీ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనంట నీ హృదయాన్ని నింపి నోటి నిండా నవ్వు గ్రహించే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక తోవ ఏం కోల్పోయాడంటే దేవుడిని చూడలేకపోయాడు. రెండవది దేవుడిచ్చిన సంతోషాన్ని పొందుకోలేకపోయాడు. మూడవది దేవుడిచ్చిన సమాధానాన్ని పొందుకోలేకపోయాడు. ఇక 4వది మనం గమనించిన వారు మీరు 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. నేనును మిమ్మలను పంపుచున్నాను. దేవుడు ఇక్కడ వారికి ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి కానీ, దెయ్యాలను తరమడానికి కానీ నేను మీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను. కాబట్టి దేవుడు నన్ను ఎందుకు భూమి మీదకు పంపించాడో, సువార్త ప్రకటించుటకు, అద్భుతమైన కార్యాలు చేయుటకు, ప్రభు యొక్క రాజ్యమును సిద్ధపరచుటకు ఒక అప్పగించబడిన పని నేను మీకు అప్పగిస్తున్నాను. ఈరోజు నిజంగా దేవుడు పనిచేసే వాడికే పనిస్తాడు. మరి దేవునికి కనబడే ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు మనకు పనిస్తున్నాడా ఆలోచించేది. ఈరోజు దేవుడు ఏమండి చాలా మంది అంటూ ఉంటారు, ఏదో ప్రోగ్రాం జరిగినప్పుడు వాళ్ళకి ఆ పని ఇచ్చో, వీళ్ళకి ఈ పని ఇచ్చో, మరి నాకు ఏ పని ఇవ్వలేదేంటి అని. దేవుడి పని ఇచ్చినప్పుడు నమ్మకత్వాన్ని చూస్తారు దేవుడు, అంతేనా? దేవుడు ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు. బైబిల్లో మాట ఉంది, ప్రతి వాని నమ్మకం చప్పునే ఇచ్చానే తప్ప ఒకరికి ఎక్కువ ఇవ్వాలనో తక్కువ ఇవ్వాలనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఒక పని ఇచ్చా అంతే. అదే నమ్మకంగా ఉంటే 2 పనులు ఇస్తాం దేవుని సంఘంలో. మరి ఈరోజు దేవుడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఈరోజు కొంతమంది పాటలకే పరిమితం అవుతున్నారు, ఇంకొంతమంది ప్రార్థనలకు పరిమితం అవుతున్నారు, ఇంకొంతమంది వాక్య ధ్యానం చేసే పరిమితం అవుతున్నారు, ఇంకొంతమంది అయ్యగారు లేకపోయినా సేవాక్రమాన్ని నడిపించే తలాంతులు ఇస్తాం. మీకు తెలుసా, రోమపత్రిక 12వ అధ్యాయం మీరు చదువుకుంటే 8, 9, 10 వచనాల్లో సంఘానికంటే దేవుడు 9 కృపావరాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు మీకు తెలుసా? నేను ఇలా చెప్తాను, మీ ఇంటికి చదువుకోండి. అదేంటో తెలుసా? మందిరంలో చీపురి కట్ట పట్టుకోవాలన్నా దేవుడు వరం ఉండాలంట, మ్యాట్లు వేయాలన్నా తీయాలన్నా, దేవుని మందిరంలో అన్నం వడ్డించాలన్నా, ప్రతిదానికి దేవుని సంఘములో ఏమండి సంఘాలకి 9 వరాలు, సేవకుడికి 9 వరాలు,
అలాగే మన ఇద్దరం కలిపి ఆత్మ ఫలాలు 9 ఫలం యొక్క గుణములు దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఎన్నిసార్లు మనం మన తలాంతును దేవుడిని అడుగుతున్న ప్రభువా నాకు ఏ తలాంతి ఇచ్చావు సంఘంలో? కొంతమంది ఉంటారు ఎన్ని చేయాలనుకున్నా చేయలేరు. కొంతమందికి దేవుడు వడ్డించే వరం, దేవుడిని కొంతమందికి బుద్ధి చెప్పి అయ్యగారు లేరు, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు సంఘబెడ్లో, కూర్చోబెట్టి పెద్దరికం చేసి వారిని ఏమంటారంటే పెద్దలు, సంఘ పెద్దలుగా కొంతమందికి దేవుడు వరాలు ఇస్తారు. ఈరోజు చాలా మంది దాన్ని ఉపయోగించుకోలేకపోతారు. దేవుడు మనకి బాధ్యతలు అప్పగించేవాడు. తోమ ఏం కోల్పోయాడు తెలుసా? దేవుడిచ్చిన అధికారాలు, దేవుడిచ్చిన బాధ్యతలు పొందుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుడు అతన్ని నమ్మలేకపోయాడు. కారణం ఏంటంటే ఏమండి? దేవునికి సరిగ్గా అతను లేకపోవడం బట్టేమో. ఇక తర్వాత వచ్చిన చదువుదాం 22. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడిచ్చాడు. మనమందరం కూడా దేవుడి మందిరానికి వస్తే ఏ వరం పొందుకుంటాం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. సమయం లేదు కాబట్టి ముగించేస్తాను. చదవండమ్మా. మీరు ఎవరి పాపములు క్షమించుతురో అవి వారిని క్షమింపబడును. ఇక్కడ ఇది కూడా ఒక అధికారంలో వెళ్ళిపోతుంది అనమాట. పంపబడే అధికారమే కాదు, పాపములు క్షమించే అధికారాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు 19వ వచనం కానీ 23వ వచనం వరకు కూడా కిందటి ఆదివారం పునరుద్ధానమైన సమయంలో సాయంకాలం యేసుక్రీస్తు ప్రభువారు ఆ కూడి ఉన్న 10 మంది శిష్యులకు ఏమిచ్చాడు? ఈ వరాలు, ఈ అనుభవాలు, ఈ ప్రత్యక్షతలు, ఈ సమాధానము, ఈ పరిశుద్ధాత్మ ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ తోమ కోల్పోయాడు. కానీ దేవుడు మళ్ళీ తిరిగి ఒక అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన దేవుడు ఎవరో తెలుసా అండి? జాలి కలిగిన దేవుడు. విలాప 3:2 ఉంటుంది, ఆయన కోపించుచూనే వాత్సల్యం చూపించేవాడు. ఆయన కోపం వస్తుంది, మనం రాలేదు కదా నువ్వు, ఈరోజు పాస్టర్ లేదు గుర్తుపెట్టుకుంటే, నువ్వు మనం రాలేదు కదా, నేను ఇంత మాట్లాడుకో, నేను మీ ఇంటికి మందిరానికి రానుకో, మీ ఇంటికి గృహదర్శనం రా, నాకు కూడా ఒకసారి వస్తుంది, మీరు రాకపోతే నేను ఎందుకు రావాలని. అయినా మనసు అలాంటిదంటే తండ్రి మనసు, మన పిల్లే కదా రాకపోతే సర్లే. కానీ యేసయ్య కూడా అంతే. ఎప్పుడైతే ఇన్ని జరిగినా తోమ కూడా ఏమన్నాడు? అవన్నీ నమ్మట్లా, యేసుక్రీస్తు గాయాల్లో వేలు పెడతానని. కానీ బైబిల్ చెప్తున్న మాట 26వ వచనం చదువుదాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని. ఒకవేళ మన రాలేకపోయారేమో, ఈ వచ్చిన ఈ ఆదివారమైనా సరే దేవుడు నీకు ఏమిస్తున్నాడంటే మళ్ళీ తిరిగి సమాధానం. మన దేవుడు ఎవరో తెలుసా అండి? ఆయన పుట్టినప్పుడే దేవదూతలు ఆయన గురించి ఒక మాట పట్టుకారు. ఎవరైనా చెప్తారా? యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడే దేవదూతలు మాట చెప్పారు. అదే క్రిస్మస్ వస్తే కానీ మళ్ళీ ఆ మాట గుర్తుండదేమో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఈరోజు ఏదో మారాలి అంటే, ప్రభు ఇప్పటి వరకు ఏదో పిచ్చి పిచ్చి పనులు చేశాను, ఇక నుంచి నీకు ఇష్టంగా బ్రతుకుతారని ఒక తీర్మానం తీసుకుంటే, ఇదిగో ఈ ఆదివారం రోజున తోమా సరి చేసుకున్న ఈ ఆదివారం రోజునే దేవుడు మీ అందరికీ సమాధానం అనుగ్రహించునుగాక. తోమాను చూసి నా వేలు పెట్టు, లేదా నీ వేలు పెట్టు నా గాయాల్లో, ఇదిగో డొక్కలో ఏలు పెట్టు, ఇదిగో గాయాలు చూడనగానే తోమ పశ్చాత్తాపడ్డాడు. తోమతో మాట అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుని మీద నమ్మకం పెట్టుకున్న తోమ మన భారతదేశానికి వచ్చాడు, మనందరికీ సువార్త ప్రకటించాడు. ఇలాగా అనేక ప్రాంతాల్లో తోమా యొక్క చేసిన పరిచర్యే ఈరోజు ఇంత పరిచర్య మనం మన భారతదేశంలో చూడగలుగుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు బలహీనుడివేమో, ఎంతవరకు నీవు అల్పుడిని అనుకున్నావేమో, దేవుడి కోసం నేను నిలబడతాను ప్రభువా అని తోమా తీసుకునే నిర్ణయం ఈ ఉదయకాల సమయం అది నువ్వు తీసుకోగలిగితే, ఇది తోమా ఆదివారం. తోమా ఈరోజే ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను నా దేవుడు పని చేయాలి. ఇప్పటి వరకు అపనమ్మకంతో చేశాను, ఇక నమ్మకంతో దేవుడు పని చేస్తాను, ప్రార్థిస్తాను, స్తుతిస్తాను, కనిపెడతాను, ప్రభు సంద్రం మొరపెడతాను అని ప్రార్థన చేసుకున్నాడు. తోమా ద్వారా దేవుడు మన భారతదేశానికి పంపించి ఎంత గొప్ప పరిచయం చేసి తోమాని పరిశుద్ధమైన తోమాగా మనం పేరు పెట్టుకొని ఆయన పూజిస్తున్నావా లేదా? ఇప్పటికీ మద్రాసులో ఆయన సమాధి ఉంది. ఆయనను డొక్కలో పొడిచి చంపినప్పటికీ కూడా ఆయన సమాధిని పెట్టుకొని మనం
ఆయనను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆ పరిశుద్ధుడు అని పిలువబడుతున్న అపోస్తుడైన తోమాను బట్టి మనం అందరము కూడా ఎలాగైతే రక్షించబడ్డామో, నువ్వు ఒక్కడు మారితే నీ ఇంటికి రక్షణ, నీ కుటుంబానికి దీవెన, నీ ప్రాంతంలోకి ఆశీర్వాదం. కాబట్టి మారాలి మారాలి మారాలని ఎవరి గురించి అడగమాక, మనం మారితే దేవుడు మన ద్వారా, అందుకని యేసే ఒక మాట అన్నాడు, బండల సందుల్లో నిలబడి ఒకడి కోసం నేను చూస్తున్నా. ఎక్కడంటే బండ సందుల్లో నిలబడి ఒకడి కోసం నేను చూస్తున్నా. సంఘాల కోసం ప్రార్థించే ఒకటి కోసం. దేవుడు 10 మంది కోసం చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు 10 మంది ఉంటే నేను ఈ పని చేస్తాను అండవు. నేనున్నా. ఒకసారి యేసుక్రీస్తు దేవాది దేవుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీకు తెలుసు, రాజైన ఉజ్జియా చనిపోతే యెషయా గారు ఏడుస్తున్నారు. దేవుడు అతనికి ప్రత్యక్షపరిచాడు. దేవా నేను పాపిని అన్నాడు. మీరు అక్కడ 7-8 వచనాల్లో నేను ఎవరిని పంపాలా సేవకి ఎంత ఉంటే యెషయా అంటాడు, ప్రభువా నేనున్నాగా నన్ను పంపు. ఈరోజు మనం చేసుకోవాల్సిన తీర్మానం, నేను ఉన్నాగా ప్రభువా నన్ను వాడుకో. వసంతవాడికి నన్ను వాడుకో, ఈ ప్రాంతానికి నన్ను వాడుకో. లేపుతావో, నిలబెట్టుకుంటావో, నా రోగాన్ని తగ్గించి బాగు చేసి సాక్షిగా వాడుకుంటావో నన్ను వాడుకో. నేనున్నా ప్రభువా. తోమా ఎలాగైతే నేనున్నా ప్రభువా, నేను వెళ్తా ప్రభువా, నేను నిర్ణయం తీసుకుంటా ప్రభువా, నేను నమ్ముతాను ప్రభువా అని తోమా ఈ పరిశుద్ధ వారమున ఎలాగైతే ఒక నిర్ణయానికి వచ్చాడు, మనం కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం. తలవంచండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఒక్కడి కోసమే ఈరోజు ఎవరు మారి ప్రభు కొరకు నిలబడతారో ఆ ఒక్కడి కోసమే చూస్తున్నాడు. ఆ ఒక్కడు నువ్వు ఎందుకు కాకూడదని తీర్మానంతో మనం ముందుకు సాగిపోదాం. ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. రక్షణ పొందే ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. బైబిల్ చెప్తుంది లోకాసు 15 7వ వచనం 9వ వచనంలో 100 మంది ఉన్న రక్షణ పొందిన ఒక్కడో చూసిన దేవుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు అయినా రక్షణ పొందలేక ఉన్నా, నీవు రక్షణ పొందుతావా? ప్రభు దగ్గర ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళిపోదాం.